శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 22వ తేదీ ఫిబ్రవరి 2025 సంవత్సరం శనివారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి చాలా అద్భుతమైన కాలం నడుస్తూ ఉన్నది. వీరికి వీరి జీవితాశయం నెరవేరుతుంది. వీరు ఎవరికైనా వెళ్ళి సహాయం చేస్తూ ఉంటే అవతల వాళ్ళకు కూడా వీళ్ళు చేసేటటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలన్నీ కూడా సిద్ధింపబడతాయి. అన్నదమ్ముల సహాయ సహకారం ఉంది, కుటుంబం బాగుంది, అలాగే బంధువర్గ రీత్యా బాగుంది, ప్రేమాభిమానాల రీత్యా బాగుంది. అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చి వీరిని ఉన్నత స్థితిలో కూర్చోబెట్టే విధంగా ఉన్నది. ఇక అసలు ఊహించని విధంగా లాభాల విషయంలో అయితే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, భార్యాభర్తల రీత్యా బాగుంది. 8 గ్రహాల యొక్క ఉన్నతి ఒక రేంజ్లో ఉంది, మామూలుగా లేదు. కాబట్టి మీ జన్మజాతకం కూడా సహకరిస్తున్నట్లయితే, అంటే జన్మజాతకంలోని దశలు అంతర్దశలు వారి యొక్క నాథుడు, దశానాథుడు అంతర్దశనాథుడు గనక అక్కడ సహకరిస్తూ ఉంటే ఇక గోచారంలో మీకు ఎదురే లేదు అని చెప్పచ్చు. అంత బాగుంది అని చెప్పి తెలియజేస్తూ, ఏదైనా పరిహారాలు ఉన్నట్టయితే తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. స్తోత్ర పారాయణాలకి మించినది ఏమీ లేదు. ఖచ్చితంగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి అని మరీ తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విధాల అనుకూలతలు ఉన్నప్పుడు జీవితాశయాలు సిద్ధిస్తాయి. అద్భుతమైన వ్యక్తులతో వివాహం అవుతుంది. పేరు ప్రఖ్యాతులు రావడానికే చాలా వరకు అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి సూచన చేస్తూ శుభం. వృషభరాశి. వృషభరాశి వారికి అదృష్టం వెన్నంటి ఉంటూ ఉన్నటువంటి కాలంగా తెలియచెప్పడం జరుగుతోంది. అయితే ఉద్యోగ జీవితంలో కూడా వీరికి చాలా వరకు ఉన్నతమైన స్థితి కనిపిస్తూ ఉన్నది. ఊహించని విధంగా లాభాలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడెక్కడ సొమ్మో మీకు వచ్చి పడుతుంది. అరే, అసలు మనకి ఇంత డబ్బు వస్తుంది అని అనుకోలేదే, మనకి ఇలా వచ్చింది, ఇది ఒక దైవానుగ్రహం అనుకుంటారు మీరు. అంత బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. కుటుంబంలో అనేక విధాలుగా మీరు కొంత సమయాన్ని వెచ్చించి ఐకమత్యాన్ని పెంపొందించుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఎంత మాత్రమూ ఉండబోవడం లేదు. ఇక ఉద్యోగ జీవితంలో పూర్తిగా ఉన్నత స్థితి ఏర్పడుతూ ఉన్నది. పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునేలాగా ఉన్నారు. దైవభక్తి పెరుగుతోంది. సంతాన పరంగా కూడా మీకు కాస్త సంతృప్తి లభించేటటువంటి కాలంగా కనిపిస్తూ ఉన్నది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అనుకోని విధంగా అదృష్టం వెంట నడుస్తూ ఉన్న కాలం కాబట్టి మీరు ఊహించనటువంటి లాభాలు వస్తాయి. అలాగే మీ ఆశయం సిద్ధిస్తుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియచెప్పచ్చు. ఏదైనా ఆరోగ్య సమస్యలు, అంటే అనారోగ్యాలు ఎవరికన్నా ఉన్నా కూడా తిరిగి ఆరోగ్యవంతులు అవుతారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది. వ్యాపార భాగస్వాములు బాగున్నారు. పిత్రార్జితాలు బాగా మంచిగా చేతికొచ్చే విధంగా ఉన్నాయి. ఏదైనా శుభవార్త శ్రవణం కూడా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అనేక విధాలుగా చాలా బాగుంది. 1 కాదు 2 కాదు, ఇన్ని విధాలుగా బాగుంటున్నప్పుడు ఖచ్చితంగా మీ జీవితాశయం నెరవేరుతుంది. మీరు ప్రారంభించిన ప్రతి పనిలోనూ కూడా విజయ అవకాశాలని అందుకుంటారు. చాలా ఆశాజీవులు అనమాట. మీరు ఎంతో ఉత్సాహంతో ముందరికి వెళ్తున్నారు. అలాగే ఉత్సాహంతో ముందరికి వెళ్ళండి. అనేక రకాల పనులు కార్యసిద్ధి జరుగుతోంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయండి, మరింతగా బాగుంటుంది. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఇంకా అంతగా అనుకూలమైన కాలము కనిపించబోవడం లేదు. అయితే మీరు చెయ్యవలసిందల్లా భగవంతునికి సర్వస్య శరణాగతి చేయండి. మీ జన్మజాతకంలో ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి దశలు అంతర్దశలు అన్నీ చాలా బాగున్నాయి అన్నట్లయితే ఈ గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. మీకు జన్మజాతకంలో కూడా గ్రహాలు దశలు అంతర్దశలు మీకు సపోర్ట్ చేయకపోతూ ఉంటే ఒక్కసారి హోమం తీసుకోండి, లేదా ఏదైనా దీక్ష తీసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగ జీవితం చాలా బలోపేతం అవుతోంది. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. మిగతా అన్ని విషయాలలోనూ మీరు ఓర్పు కలిగే ఉండాలి. అన్నదమ్ముల సహాయ సహకారం కానీ, అలాగే కుటుంబ జీవితం కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణాల రీత్యా కానీ, భార్యాభర్తల రీత్యా కానీ, మీరు ఏ డివిజన్ అయినా తీసుకోండి, ఓర్పుగా ఉండవలసిన పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కొంచెం తోటకూర,
కొంచెం బెల్లము ఈ రెండిటిని ఆవుకి పెట్టండి. అలాగే చెరుకు రసం అప్పటికప్పుడు ఫ్రెష్‌గా చెరుకు రసాన్ని తీసుకొని వెళ్ళి శివాలయంలో శివాభిషేకం చేయించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. చాలా వరకు దరిద్రాలన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి మనని అంటి ఉన్న దోషాలు ఏవైతే ఉన్నాయో నవగ్రహ దోషాలు, ఆ దోషాలన్నీ కూడా పరిహరింపబడతాయి. చెరుకు రసంతో శివారాధన చేయాలి, శివునికి అభిషేకం చేయాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇంటి దేవత పూజ చేసుకోండి. ఇంటి ఇలవెల్పు కన్నా మించిన దైవం లేదు. అయితే ఆ దేవతారాధన చేయండి. చాలా వరకు మీకు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనేక విధాలుగా అదృష్టం వెన్నాడుతూ ఉన్నటువంటి కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. అయితే వీరికి కుటుంబ జీవితంలో కొంచెం మానసిక ప్రశాంతత ఏర్పడుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఏర్పడుతున్నాయి. ఊహించని విధంగా లాభాలు ఏర్పడుతున్నాయి. సువర్ణాభరణాల కొనుగోలు కనిపిస్తోంది. మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు ఏమిటి అంటే, మాతృవర్గ రీత్యా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. సంతాన రీత్యా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. రుణాల రీత్యా మీకు అనుకూలమైనటువంటి రుణాలు సంప్రాప్తమవుతాయి. అలాగే విద్యార్థులు కూడా అనుకూలమైనటువంటి విద్యని సాధించుకుంటారు. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా పూర్వం కన్నా మేలైన పరిస్థితి ఏర్పడి వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. ఇక అష్టమ శని సంచార దోషం జరుగుతుంది. ఈ దోషానికి గాను మీరు పరిహారం చేసుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. హనుమాన్ చాలీసా పారాయణ కూడా చాలా చక్కటి పరిష్కార మార్గం అవుతుంది. అనేక విధాలుగా మీకు గురువుగారి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉన్నప్పుడు శనిగారి యొక్క దుష్ట ప్రవర్తన ఎప్పుడైతే తగ్గిపోతోంది అని మనం గ్రహించుకుంటామో, అంటే రాశిలో చివరి డిగ్రీలకు వచ్చేసినప్పుడు ఈ రకమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మనం గ్రహించుకుంటామో అనుకోని విధంగా వచ్చేటటువంటి లాభము, ధన లాభము ఇత్యాది వాటన్నిటికీ కూడా గురువే కారకుడవుతారు. ఆ తర్వాత శనిగారే కారకులవుతారు. మీకు గురుబలం చాలా బాగుంది కాబట్టి ఈ దోషాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు డౌన్ చేసేసుకోగలుగుతారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, లేదా నవధాన్యాలు దానం చేయండి, లేదా జాతకంలో దశలు అంతర్దశలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి జపాలు చేయించుకోమని తెలుసుకోండి. ఇది కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఈ సింహరాశి వారికి పూర్తిగా అనుకూలత సిద్ధించడం కోసం ఇంకొక 2 నెలలు ఓర్పు పట్టి ఉండండి. చాలా వరకు మీకు యోగాలన్నీ సిద్ధిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి వారికి ఇంకా కృషి చేయవలసినటువంటి కాలమే కనిపిస్తూ ఉన్నది. అయితే రాజకీయంగా వీళ్ళకి బాగుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక అనుకోని విధంగా లాభాలు చక్కగా ఆర్జించగలుగుతున్నారు. ఇది కూడా వీరి యొక్క మానసికమైన ఉల్లాసం పెంపొందడానికి చాలా చక్కటి సూచన అని చెప్పి తెలియజేయచ్చు. అలాగే ఔషధ సేవ అవసరం పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే రక్తానికి సంబంధించిన చిన్నపాటి అనారోగ్యాలు కనిపించేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఇక అన్ని విషయాల్లోనూ కూడా జాగ్రత్తగానే ఉండాలి. కుటుంబ విషయంలో కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కొంచెం బాగుందనే చెప్పచ్చు. కానీ చరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఇంకా ఇంకా ఫలవంతం అవ్వాలి అంటే ఇంకా కొంచెం కృషి చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి, రుణాల రీత్యా ఓర్పు కలిగి ఉండండి. అనేక విధాలుగా మీరు ఓర్పు అనేటటువంటి మంత్రాన్ని పఠించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. వాహనాల కొనుగోలు అమ్మకాల రీత్యా మీకు చాలా బాగుంటుంది. అలాగే ట్రాన్స్పోర్ట్ కంపెనీలు బాగుంటాయి, వ్యవసాయదారులకి బాగుంటుంది. ఇక అనేక విధాలుగా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం కానీ, నవధాన్యాలు దానం ఇవ్వడం కానీ, నవగ్రహ హోమం చేసుకోవడం కానీ, ఈ మూడిట్లలో ఏ రెండిటినైనా కానీ మీరు ఆచరించండి. మరింత సానుకూలమైన ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యారాశి వారికి అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తుంది. వీరు మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, అందరితోనూ కలిసిమెలిసి ఉంటారు, చక్కగా హాస్య సంభాషణలు నేర్పుతారు, ప్రతి మనిషిని ఉత్సాహపరచడానికి ప్రయత్నం చేస్తారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయని చెప్పచ్చు. కుటుంబంలో ఏదైనా చిన్న చిన్న తగాదాలు వచ్చినట్టయితే కుటుంబం మీద అధిక శ్రద్ధ చూపించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కువ సమయాన్ని వెచ్చించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
ఇక ఊహించని విధంగా లాభాలు రావడంలో మీ తర్వాత ఎవరైనా అంత అద్భుతమైనటువంటి గ్రహస్థితులనమాట. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి 3 గ్రహాల యొక్క కలయిక. చాలా చాలా అదృష్టవంతంగా ఉంది. మామూలు అదృష్టం పట్టలేదు వీళ్ళకి. ఒక పక్క రాహుకేతువుల యొక్క భయాందోళనలు రాశిని వెన్నాడుతున్నా కూడా అనేక విధాలుగా షష్ఠ స్థానం శుభకరమైపోయింది. అలాగే నవమ స్థానం శుభకరమైపోయింది. అద్భుతమైనటువంటి ఫలితాలుంటాయి. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. మీ అంతటా మీకే అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాలు కుదరడం గానీ, నిరుద్యోగులకి ఉద్యోగం రావడం గానీ, ఇప్పటి వరకు ఏదైతే బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా సెటిరైడ్ అయిపోవడం గానీ, ఇవన్నీ కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, దుర్గా అమ్మవారికి పూజ చేయడము, గణపతికి ఆరాధన చేయడము, అలాగే ప్రత్యేకంగా గణపతి ఆరాధనలో గరిక వాడండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి శుభకరమైన పరిణామము అని చెప్పి తెలియజేస్తూ, పూజా ద్రవ్యంగా గరికని కూడా వినాయకుడి మీద పెట్టి పూజించడం ద్వారా అనేక రకాలుగా మనకి కార్యసిద్ధి జరుగుతుంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి కాలం కనిపిస్తూ ఉన్నది. అయితే వీరికి ఇంకొక ముఖ్యమైన సూచన ఏమి చేస్తూ ఉన్నానంటే, నవగ్రహ దోష నివారణార్థం ఒకసారి నవగ్రహాలకి జపాలు చేయించడం కానీ, లేదా హోమం చేయించడం కానీ, ఇది ఒక్కసారి చేసుకోవాల్సిందిగా సూచన. అయితే మీ జన్మజాతకంలో కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి దశలు, అంతర్దశలు మీకు అనుకూలించట్లేదు అనుకున్నట్లయితేనే మీరు ఇంత పెద్ద ప్రయత్నం చేసుకోండి. ఒకవేళ జన్మజాతకంలో ఉన్న దశలు, అంతర్దశలు మీకు సహకరిస్తూ ఉన్నట్లయితే ఇంత పెద్ద ప్రయత్నం అవసరం లేదు. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా వరకు ఉత్తమం అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే గోచారంలో గ్రహ దోషాలు ఎక్కువగా ఉన్న కారణం చేత ఒక పరిహారం పెద్దది కూడా తెలియజెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే చాలామందికి గ్రహస్థితులు అన్నీ కూడా అనుకూలంగా ఉండవు. కొన్ని కొన్ని వ్యతిరేకంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇంటి ఎలివేల్పు పూజ చేయండి. లలిత సహస్రనామాలు తప్పనిసరిగా పఠించండి. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలే అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని అంశాలలోనూ జాగ్రత్తగానే ఉండాలి. ఒకరోజు జాగ్రత్తగా ఉండడము, లేదా ఒకసారి జాగ్రత్తగా ఉండడము ఇలా కాదు. అసలు ఈ గ్రహస్థితులు అనేవి కొన్ని రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి కాబట్టి, కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి, ఖచ్చితంగా మీరు ఈ పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ మానసికోల్లాసం పెరుగుతుంది. గ్రహస్థితులు బాగా లేనప్పుడు వెంటనే గ్రహాలకి పరిహారాలు చేసుకోవడమే అనుకూలమైనటువంటి పరిహారాలు, అనుకున్న సూచనలు అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా చాలా బాగుంది ఈ వేళ అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా ధనము కలిసి వస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలన్నీ చాలా బాగున్నాయి. మాతృవర్గ రీత్యా కూడా చాలా బాగుంది అని తెలియచెప్పడం జరుగుతోంది. కుటుంబ రీత్యా చాలా బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకార రీత్యా బాగుంది. సంతాన రీత్యా కూడా కొంత బాగుండే పరిస్థితి ఏర్పడి ఉన్నది. మీరు ఏదైనా ఉద్యోగ జీవితంలో అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందగోరడం కోసం ఏదైనా ఉన్నత వర్గ అధికారులని వెళ్ళి ఏదైనా అడగాలి అనుకునే మాట అయితే ముందర మీరు అడగకుండా ఎవరి చేతనైనా మాట్లాడించండి. అది మీకు చాలా చాలా అనుకూలమవుతుంది. డైరెక్ట్గా మీరే వెళ్ళి మాట్లాడకండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా కూడా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఊహించని విధంగా లాభాలున్నాయి. వస్త్ర లాభాలున్నాయి, వస్తు లాభాలున్నాయి, ద్రవ్య లాభాలున్నాయి. అనేక విధాల లాభాలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతోంది. సద్గురువుల సేవ చేసేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి భగవంతుడి యొక్క ఆశీస్సులు మీ మీద మెండుగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఓర్పుతో ఉండండి, కృషితో ఉండండి. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాలు జరిగే విధంగా ఉన్నాయి. పబ్లిక్ రిలేషన్స్ అన్నీ కూడా మెరుగుపడే విధంగా ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉంటూ ఉన్న కారణం చేత చాలా సంతృప్తికర జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా ఇతరత్ర గ్రహాల సంచార దోషాలు ఏమన్నా ఉన్నట్లయితే వాటన్నిటినీ కూడా మీరు అవలీలగా అధిగమిస్తారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి
అదృష్టవంతమైన కాలం ప్రారంభమైంది అని చెప్పొచ్చు. అది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బావున్నాయి. మీ మానసికమైనటువంటి సంకల్పం బాగా సిద్ధించే విధంగా ఉంది. అనుకోని విధంగా అదృష్టం వెంట కనిపిస్తూ ఉన్నది. అయితే అపవాదులు ఏవైతే ఉన్నాయో, ఆ అపవాదుల్ని పోగొట్టుకోవడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు బావున్నాయని చెప్పొచ్చు. మాతృవర్గ రీత్యా చాలా చాలా మంచి అనుకూలమైనటువంటి కాలం కనిపిస్తూ ఉన్నది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఈ విధంగా మంచి రిలేషను మీకు అండాదండాగా లభించడం వల్ల మీరు ఒక పెద్ద కొండ వచ్చి నా పక్కన అండగా ఉన్నది అన్నట్టుగా భావిస్తున్నాను అని చెప్పి చాలా చాలా సంతృప్తి పడతారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఉద్యోగరీత్యా అనుకూలమైనటువంటి కాలం నడుస్తోంది. ఏదైనా స్థాన చలనం జరిగేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పొద్దున మీరు ఇల్లు విడిచి వెళ్ళినప్పటి దగ్గర నుంచి రాత్రి వచ్చేంత వరకు సుదూర ప్రాంతాలకి మీరు వెళ్ళి వచ్చినట్టయితే అది కూడా స్థాన చలనంగానే భావించాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనేక రకాల అనుకూలతలు వస్తూ ఉన్నప్పుడు ఏవైనా చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉన్నట్లయితే ఆ మంచి ముందర ఈ ఇబ్బందికరం అనేటటువంటి అంశాలని ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయండి. మానసికమైన సంతృప్తితో ఉండండి. మీకు భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండబోతున్నాయి. కాబట్టి మీరు ఈ రకమైన ఆచరణలో ఉండండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. మకర రాశి. మకర రాశి వారికి చాలా అదృష్టం వెన్నాడుతూ ఉన్నటువంటి కాలంగా తెలియచెప్పుకోవచ్చు. మీ మాట తీరు చాలా బావుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బావున్నాయి. అలాగే శుభకార్యాల నిర్వహణలో పాల్గొంటారు. మృష్టాన్న భోజనాలు చేస్తారు. విందు వినోదాలకి చక్కగా మీరు వెళ్ళి అక్కడ మీరు కూడా సత్కాలక్షేపం చేస్తారు. ఇక అనుకూలమైనటువంటి రుణాలు మీరు ఎంత కోరుకుంటే అంత వస్తాయి. పాత రుణాలు తీర్చివేయాలి అనుకున్నా కూడా తీర్చివేయగలుగుతారు. చాలా విషయాలలో ఇప్పటి వరకు ప్రారంభించినటువంటి అన్ని విషయాలలో కూడా మీకు మంచి విజయావకాశాలు ఉంటాయని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఆరోగ్యం కూడా చాలా చాలా చక్కగా సిద్ధిస్తూ ఉన్నది. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా బావుంటాయి అని చెప్పి తెలియచెప్పచ్చు. భార్యాభర్తల అనుకూలత విషయంలో ఇంకా అంత పూర్తిగా అనుకూలత రాబోవడం లేదు. ఓర్పు కలిగి ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా, పబ్లిక్ రిలేషన్స్‌తో కలిసి చేసే ఏ పనులైనా సరే, అంటే ఒక భాగస్వామితో కలిసే ఏ పనులైనా సరే కొంచెం ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. ఎవరితో అంటే వాళ్ళతో మీ కుటుంబ విషయాలు చర్చించవద్దు. అతి ముఖ్యులతోనే చర్చించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక ఉద్యోగ జీవితంలో గానీ, పితృవర్గ రీత్యా కానీ ఏ రూపకంగా అయినా ఓర్పు, ఓర్పు, ఓర్పు. ఈ ఓర్పు మంత్రాన్ని కలిగి ఉండండి. అయితే మీకు అదృష్టవంతమైన కాలం కలిసి వస్తూ ఉన్న కారణం చేత చాలా విషయాలలో మీకు చాలా మంచి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా మీకు భగవత్ మహత్యమేను అని అనుకోని మీరు సంతృప్తి పడతారు. ఇది మీ వినయ విధేయతలకి తార్కాణం అని చెప్పదగినటువంటి మాట అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఇంటి ఇలవేల్పుని పూజించండి. మరింత మనశ్శాంతిగా ఉంటుంది. అదృష్టవంతమైన కాలం అయితే ఇంకా ముందు ముందు కూడా కొనసాగుతూ ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించుకోవడం వల్ల చాలా వరకు మీలో ఏర్పడే మానసిక సంఘర్షణలు గానీ, ఎవరితోటైనా ఏర్పడేటటువంటి మనస్పర్ధలు గానీ తగ్గిపోతాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజున ఏదైనా మీరు ఒక ప్రయత్నం మొదలుపెట్టినట్టయితే, ఆ ప్రయత్నానికి సంబంధించి కొంచెం తోటకూర, కొంచెం బెల్లం గడ్డ ఈ రెండిటిని తీసుకుని ఆవుకి పెట్టడం, ఆ తరువాత మీరు ప్రారంభించేటటువంటి పని కార్యక్రమాన్ని చూసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితం చాలా బాగుంది. ప్రశాంతతనిచ్చే విధంగా ఉంది. అలాగే మీకు ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నా కూడా తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు లభిస్తాయి. కొంచెం మానసికమైనటువంటి స్థిమితం చిక్కుతుంది. ఇట్లాంటి పరిస్థితి కనబడబోతూ ఉంది. ఇక మీ మాట కూడా కొంచెం అదివరకటి కన్నా కూడా ఇప్పుడు కొంచెం చలామణిలోకి వస్తుంది. ఇవి రెండూ కూడా చాలా బాగున్నాయి. ఇక మిగతా అన్నదమ్ముల సహాయ సహకారాలు కానీ, మాతృవర్గ రీత్యా కానీ, రుణభారాల రీత్యా కానీ,
పూర్తిగా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి వస్తుంది. వీలైనంత వరకు ఈ చెప్పినటువంటి పరిహారం చెయ్యండి. ఒకవేళ మాకు వీలు కాలేదండి అంటే గనక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. బాగా శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోవడం గూడా చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. గ్రహస్థితులు అనేక రకాల అననుకూలతగా ఉంటూ ఉంటాయి ఒక్కొక్కసారి. అయితే వాటి అనుకూలత సిద్ధించేంత వరకు కూడా మనం ఇష్టదేవతారాధన చేయడము, గ్రహాలకి సంబంధించి స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, ఇలాంటివి ఏమన్నా చేయడం ద్వారా మనకి అనుకూలత సిద్ధిస్తుంది. అలాగే మనశ్శాంతి ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఒక్క శుక్రాచార్యుల వారి యొక్క సంచారం మాత్రమే రాశిలో బావుంటూ ఉన్నది. అయితే రాహు గారితో ఉన్నటువంటి ఈ సంచార కలయిక అంత పూర్తిగా శుభ ఫలితాలని ఇవ్వబోవడం లేదు కాబట్టి, తప్పనిసరిగా మీనరాశి వారు గ్రహాలన్నిటికీ శాంతి చేసుకోవడం చాలా చాలా మంచిది. ఈ శాంతి చేసుకునే విధం ఏమిటి అంటే, కుదిరితే ఒకసారి హోమం చేసుకోండి. నవగ్రహాల హోమం. చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒకవేళ కుదరలేదు అంటే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. నవధాన్యాలు కొంచెం కొంచెం దానం ఇవ్వండి. ఏ గ్రహము కూడా అనుకూలత లేని కారణం చేత మీనరాశి వారికి పూర్తిగా ఓర్పుతో ఉండవలసినటువంటి కాలమే కనిపిస్తూ ఉన్న కారణం చేత ఇన్ని గ్రహాల అననుకూలత ఉన్నప్పుడు కొంత అది ఆరోగ్యం మీద కానీ, ఆర్థికం మీద కానీ, లేదా బంధుత్వాల మీద కానీ దాని యొక్క దుష్ప్రభావం కనిపిస్తుంది కాబట్టి మీరు ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. కనీసం కొన్నిటినైనా చేసుకోండి. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. గోధుమలు, బియ్యము, కందులు, మినుములు, శనగలు, పెసలు, నల్ల నువ్వులు, అలాగే బొబ్బర్లు, కొన్ని కొన్ని ధాన్యమైనా తీసుకోండి. వాటిని తీసుకుని ఒక పరిమాణంలో తీసుకోండి. ఒక చిన్న గ్లాస్ అలా ఒక పరిమాణంలో తీసుకోండి. ఈ 9 రకాలైనటువంటి ధాన్యాలని కూడా కొంచెం కొంచెం పరిమాణంలో తీసుకుని రాత్రిపూట వాటిని నీటిలో నానపెట్టండి. ఉదయాన్నే వాటిని శుభ్రంగా కడిగి ఆవుకి పెట్టండి. ఈ రకంగా ఒక 41 రోజు చెయ్యండి. చాలా వరకు మీకు మనశ్శాంతి ఏర్పడుతుంది. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి ధాన్యాలతో ఉలవలు కూడా కలపండి. ఈ 9 రకాల ధాన్యాలని కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఆవుకి పెట్టడం గానీ, లేదా పొడి పదార్థాలనే తీసుకుని ఒక సత్పురుషునికి దానం ఇవ్వడం గానీ చేసినట్లయితే చాలా వరకు మీకు మనశ్శాంతి ఉంటుంది. చక్కగా గ్రహాల యొక్క అనుకూలత కూడా సిద్ధిస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.